ఈరోజు మరొక లోయ గురించి మనము ధ్యానం చేద్దాం. ఆ లోయలో ఏం జరిగింది? ఆశీర్వాదకరంగా జరిగిందా? అందులో ఏమో దుఃఖం ఉందా? ఏం జరిగింది చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయాన్ని తెరిచిపెట్టండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. కొద్ది నిమిషాలే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని. ఎందుకు ఈ లోయల గురించి కానీ అక్కడ జరిగినటువంటి ప్రస్తావనలను కానీ దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడంటే దాని ద్వారా మనకు ఒక పాఠాన్ని దేవుడు నేర్పించాలని ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 13వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కేలు లోయ అని పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి. ఎష్కేలు లోయ, ఎష్కేలు లోయ చెప్పాలి. ఎష్కేలు చెప్పండి, పేరు పూర్తిగా చెప్పండి. ఎష్కేలు లోయ. కింద మీరు ఆలోచించకుండానే కింద రాయబడింది ఎష్కోలు అనే మాటకు అర్థం ఏంటి? ద్రాక్ష గెల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ లోయని మనం అర్థం చేసుకోవాలంటే జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఇశ్రాయేలీయులు ఎష్కేలు లోయలోనికి వచ్చారు. అక్కడ ద్రాక్ష గెలలను కోసారు, అక్కడ అంజూరపు గెలలను కోసారు. ఆ ఎష్కేలు లోయ ప్రాంతంలో వారు సంచరించారు. అయితే ఎష్కేలు లోయలో జరిగినటువంటి సంఘటన మనం అర్థం చేసుకోవాలి అంటే అంతకుముందు జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే మోషేకి, ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు దేశం అనేటువంటి ఐగుప్తు బానిసత్వంలోంచి నేను విడిపించేశాను, కాబట్టి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకుని వెళతా. అక్కడ కొంతమంది జనం ఉన్నారు, వారందరినీ మీ చేత తోలించేస్తా, వారి మీద మీకు విజయాన్ని ఇచ్చేస్తా, వారు అక్కడ లేకుండా చేస్తా. అంత ఫలవంతమైనటువంటి కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని నేను మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నా. కాబట్టి బానిసలుగా మీరు బ్రతకాల్సిన అవసరం లేదు, ఇదిగో ఇంత వెట్టి చాకరీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు నా మాట వినండి, బయటకు వచ్చేయండి. బయటకు వస్తే మీకు ఇవ్వాలనుకున్నటువంటి ఇదిగో అబ్రహాముతో నేను చేసేటువంటి వాగ్దానం బట్టి ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని పంపిస్తాను. అక్కడ మీకు మంచి నివాసాలు నేను ఇస్తాను, మంచి పంటలు నేను ఇస్తాను, మంచి ఫలవంతమైనటువంటి మీకు ఆ పంటలు నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ క్రమంలో వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంకా కానాను దేశానికి వెళ్ళలేదు, ఇంకా దాన్ని స్వతంత్రించుకోలేదు. అయితే మోషే ఒక చిన్న పని ఏం చేశాడంటే 12 గోత్రాల నుండి ఒక్కొక్కరిని గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేసి, అయ్యా దేవుడు కానాను దేశాన్ని మనకి ఇస్తానన్నాడు, కానాను దేశంలో మీకు నివాసం ఇస్తానన్నాడు, కానీ ఆ కానాను దేశం ఎలా ఉంటుందో మనకు తెలియదు, మనం వెళ్ళబోతున్నాం, దేవుడు చెప్పాడు కాబట్టి మనం వెళ్ళబోతున్నాం, మనం దాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. అయితే ఒక్కసారి వెళ్ళి ఆ కానాను ప్రాంతాన్ని మీరు చూసి రండి అని చెప్పాడు. ఎంతమంది పంపించాడు? 12 మందిని పంపించాడు. వేగుల వారిని పంపించాడు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అది సారవంతమైనటువంటి భూమేనా, అది పంటలు పండేటువంటి భూమేనా, దేవుడు మనకి ఇస్తానన్నటువంటి దేశం ఎలా ఉంది, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, వారి యొక్క ఆచారాలు ఎలా ఉన్నాయి, అక్కడ పంటలు ఎలా ఉన్నాయి, ఏమేం పంటలు పండుతున్నాయి, ఒకసారి చూసి రండి అని పంపించాడు మోషే. ఒక 12 మందిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరు సంచరిస్తూ ఆ యొక్క కానాను దేశాన్ని సంచరిస్తూ ఎష్కేలు లోయలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 23వ వచనం చదివితే, వారు ఎష్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మ కోసి దండెతో ఇద్దరు మోసిరి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కేలు లోయ అని పేరు పెట్టారు. అంటే ఈ ఎష్కేలు లోయలో ఏమేమి ఉన్నాయి? అంజూరపు చెట్లు ఉన్నాయి. ఈ ఎష్కేలు లోయలో ఏమున్నాయి అంటే ఏమేమి ఉన్నాయి? ద్రాక్ష గెలలు ఉన్నాయి, దానిమ్మ పండ్లు ఉన్నాయి, అంటే ఫలవంతమైనటువంటి చెట్లు, అంటే అంజూరపు కాయలు ఉన్నాయి. ఫలవంతమైనటువంటి ప్రాంతంగా ఎష్కేలు లోయ పిలువబడుతుంది, సారవంతమైనటువంటి నేలగా పిలువబడుతుంది. అయితే ఇలాంటి సారవంతమైనటువంటి
నేలని దేవుడు ఎవరికి ఇస్తా అన్నాడు? ఎవరికి ఇస్తా అన్నాడు? ఇశ్రాయేలీయులకు ఇస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వెళ్ళారు, ఆ ప్రాంతాన్ని చూశారు, తిరిగి ఇశ్రాయేలు సమాజాన్ని దగ్గరికి వచ్చారు. వస్తే మోషే అడిగాడు, ఎట్లా ఉన్నారు ఆ ప్రాంతం అంటే? కొంచెం మంచి విషయాలు చెప్పారు, కొన్ని చెడ్డ విషయాలు చెప్పారు. వాడు చెప్పినటువంటి మాటలు చూడండి. 25 వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళిన పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలుల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజములకు సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితివి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇదిగో ఇవి, ఇదిగో ఈ అంజూరపు పండ్లు, ఈ దానిమ్మ పండ్లు, ఈ ద్రాక్ష పండ్లు అక్కడి నుంచి తెచ్చినవే. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు కలిపి అవి మిక్కిలి గొప్పవి. మరి అక్కడ అనామకీయులను చూచితివి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము వద్ద యోర్దాను నదీ ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మడపరిచి, మనము నిశ్చయముగా దానిని స్వాధీనపరుచుకొందుము, దానిని జయించుటకు మనకు శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోచాలమని. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశమును, మన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశము నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తానని చెప్పాడు. అయినా ఎలా ఉంటుందో చూసి రమ్మని మోషే వేగులు వారిని పంపిస్తే చూశారు, వచ్చారు. ఆ ఎస్టేలు లోయలో ద్రాక్ష గెలలు, అంజూరపు చెట్లు, ఆ దానిమ్మ పండు తీసుకొని వచ్చి చూపించారు. అయ్యా, మనము దేవుడు మనకి ఇస్తామన్నటువంటి దేశం పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమే, ఫలవంతమైనటువంటి దేశమే, చాలా సమృద్ధి కలిగినటువంటి దేశమే. మేము చూడగానే ఇదిగో అక్కడ నుంచి ఇదిగో మేము ఎస్టేలు లోయలో నుంచి ఇదిగో ఈ పండ్లు తీసుకొచ్చాము, అక్కడవే ఈ పండ్లన్నీ అక్కడవే, ఈ దానిమ్మ పండ్లు అక్కడవే, ఇదిగో అంజూరపు పండ్లు అక్కడవే, ద్రాక్ష గెలలు అక్కడవే. అయితే ఫలవంతమైనటువంటి దేశమే, కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు మాకంటే ఉన్నత దేహం కలిగినటువంటి వారు. దానికి ప్రాకారాలు కట్టబడి ఉన్నాయి. ఆ ప్రాకారాలను కూల్చివేయడం మన వల్ల కాదు, ఆ ఉన్నత దేహులను ఎదిరించడం మన వల్ల కాదు. వారు మనల్ని చంపేస్తారు. ఇదిగో మనము అనవసరంగా ఐగుప్తు దేశంలో నుండి వచ్చాము, వారి దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడం తప్పితే మనకు ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకోలేము, మనం వాళ్ళని ఎదిరించలేము. వాళ్ళ ఎదుట మనం ఎలా ఉన్నామంటే, ఎలా ఉన్నాము? మిడతల్లాగా ఉన్నాము. వాళ్ళు ఏమనుకుంటే పెద్ద పెద్దగా ఉన్నారు, మేము చూస్తే చిన్న మిడతల్లాగా వాళ్ళ ముందు అనిపించాము. కాబట్టి మనం వెళ్ళాము అంటే మనం చంపేస్తారు. మనం వెళ్ళాము అంటే మనం బ్రతికి బట్టగట్టలేము. దేవుడు ఏదో చెప్పాడు ఆ యొక్క కానాను దేశాన్ని ఇస్తారని, కానీ అక్కడ పరిస్థితులు మనము స్వాధీనపరుచుకునేటట్లు లేవు అని చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారన్న సమాచారం. ఏ సమాచారం ఇది? చెడ్డ సమాచారం. అయితే కాలేబు ఒక్కడు మాత్రం ఏమన్నాడు? కాలేబు చూడండి 20-30 వచనంలో, మోషే కాలేబు ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకొందుము, దానిని జయించుటకు మన శక్తి చాలును. తప్పటి కొట్టండి కాలేబు ఒకసారి. మిగిలిన వారందరూ ఏం చదువుతున్నారు? చెడ్డ సమాచారం తీసుకొచ్చేసారు. ఏమని చెబుతున్నారు? వాళ్ళని జయించడం చాలా కష్టం, వాళ్ళ దేశంలో చొరబడడం అంటే మనం చంపేస్తారు, అయ్యేదో పెద్ద పెద్ద ప్రాకారాలు, పెద్ద పెద్ద గోడలు కట్టునే, ఆ దేశంలోనికి మనం వెళ్ళడానికి అసలు అవకాశం లేదనిపించింది మాకు. కాబట్టి వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాము. మనమేమో చిన్న చిన్న పిల్లల్లాగుంటే వాళ్ళేమో పెద్ద పెద్ద దేహాలు, నెఫీలీయులు అంటే పేద భారీ దేహం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్తే మనం చంపేస్తారు. కాబట్టి మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము అనేమో మిగిలిన వారందరూ చెప్పారు.
కాలేబు ఒక్కడ మాత్రం ఏం చెప్పాడు? లేదు లేదు లేదు, వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నా, వాళ్ళకి ఎన్ని ప్రాకారాలు ఉన్నా దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి మనకి ఇస్తానని ఆ దేశాన్ని ఖచ్చితంగా మనము స్వతంత్రించుకోగలము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కింది భాగంలో 14వ వచనం అధ్యాయంలో మనం చూస్తే యెహోషువని కాలేబుని చంపడానికి రాళ్ళు తీసుకుంటారు సమాజం వాళ్ళందరూ. రా బాగుంది, అక్కడికి వెళ్దాం. అదేం కాదు, వాళ్ళు మనం జయిస్తామని చెబుతున్నారే, ఆడికెళ్ళి మనం చంపడానికా? అలా అట్లాంటి కంటే ఐగుప్తు దేశంలోనే ఉంటే బాగుండేదిగా, అక్కడే బాగుండేది, ఆ బానిస బ్రతికే బాగుండేది, అక్కడ ఉంటేనే కొంచెం తినడానికి తింటుండేది, అక్కడికి వెళ్ళి చచ్చిపోవడానికి ఎందుకు మనం తీసుకొచ్చారు అరణ్యంలోనికి? దేవుడు ఏమో చెప్పాడంటున్నారు, దేవుడు ఏమన్నాడు? మనం జయించలేము, వాళ్ళని మనం జయించలేము అని ఈ సమాచారం జయిస్తాము అని చెప్పినటువంటి కాలేబుని యెహోషువ వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు. ఏమనుకున్నారు? చంపేస్తారు, అనవసరంగా మమ్మల్ని ఐగుప్తు దేశంలోంచి తీసుకొచ్చారు, మరలా మనం ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం అనుకున్నారంట. ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి నిర్గమాకాండములోనే 14వ అధ్యాయంలో మనం చూస్తాము, ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలు చేశాడు, తెగుళ్ళు రప్పించాడు, ఫరో మొదటి సంతానాన్ని దేవుడు చంపేశాడు, బలమైనటువంటి కార్యాలు చేశాడు. పగలు ఆ మేఘ స్తంభము లాగా, రాత్రి అగ్ని స్తంభము లాగా వారికి ఏ హాని కలగకుండా దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఇన్ని అద్భుతములు చేసేటువంటి దేవునికి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద జయాన్ని ఇవ్వడం సాధ్యం కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వారు దేవుని యందు ఏం చేయలేదు? విశ్వాసం ఉంచలేదు. చూడండి, అదే సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో మనం చూస్తే 32వ అధ్యాయము 9వ వచనంలో, వారు ఎష్కేలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూసి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరిచిరి కనుక యెహోవా తనకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడకు ఎన్నెపు కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేసింది. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఏం వాగ్దానం చేశాడు? ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించి కానాను దేశానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడు. ఆ విధముగానే ఐగుప్తు దేశంలో వచ్చి వాడు బయటకు తీసుకొని వచ్చాడు. మోషే కొంచెం ఆగాల్సింది, కానీ మోషే ఏం చేశాడంటే కొంచెం ఆ దేశం ఎట్లా ఉంటుందో చూడాలి, దేవుడు మాకు చెప్పాడు కదా, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో, ఆ ప్రజలు ఎలా ఉంటారో చూస్తే బాగుంటుంది, మేము యుద్ధానికి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మేము యుద్ధానికి సిద్ధపడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మోసే పంపిస్తే అక్కడ వాళ్ళను చూసి వెళ్ళిన వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు తెచ్చిన సమాచారం చూసి సమాజం అంతా కూడా భయపడిపోయి వాళ్ళని అధైర్యపరిచారంట. వారికి దేవుని యందు విశ్వాసం లేకుండా చేశారంట. కాబట్టి దేవుడు ఈ యెష్కేలు లోయలో జరిగినటువంటి పరిణామం, యెష్కేలు లోయ ఫలవంతమైనదే, కానాను దేశము దేవుడు వాగ్దానం ఇస్తానన్నటువంటి దేశము దేవుడు ఈ యెష్కేలు లోయలో ప్రజలు ఇదిగో గోత్రముల ప్రకారం 12 మంది సంచరించి తిరిగి వచ్చి చెడ్డ సమాచారము తెలియజేయటం వల్ల, అక్కడ ఉన్నటువంటి సమాజమును అధైర్యపరచడం వలన, అక్కడ ఉన్నటువంటి సమాజములకు అవిశ్వాసము కలిగించడం వలన యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన వాళ్ళందరూ వేగులకు వెళ్ళారు కదా, గూఢాచార సమాచారం తీసుకురావడానికి వెళ్ళారు కదా, తిరిగి రావడానికి 40 దినాలు అక్కడ ప్రయాణం చేసి చూపించారు కదా, వాళ్ళని ముందే చంపేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, ఎవరైతే వెళ్ళి వచ్చినటువంటి చెడ్డ సమాచారం నమ్మారో, ఒక పక్క యెహోషువ, ఒక పక్క కాలేబులు, లేదు దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తానన్నాడు, వాళ్ళు ఎంత పెద్దగా ఉంటే మనకేంటిరా, మన దేవుడు గొప్పవాడు రా, ఎర్ర సముద్రాన్ని పాయలు
దేవుడు మనకి జయాన్ని ఇస్తాడని ఒక పక్క యెహోషువ కాలేబులు చెబుతుంటే మిగిలిన వారందరూ లేదు వీళ్ళని చంపాలని చూసి మిగిలిన సమాజం అంతా అంటే ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని విషయంలో కానాను దేశాన్ని స్వతంత్రించుకుంటాము అనేటువంటి ఆలోచన వారికి లేదు. అధైర్యపడిపోయారు. అమ్మో వెళ్తే ఏమైపోతాం, చచ్చిపోతాం. విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. నీవు అడిగిన దాన్ని బట్టి అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకు దేవుడే ప్రమాణం చేశాడు. నీ సంతానానికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని దేవుడే ప్రమాణం చేశాడు. నీకు కూడా చాలా వాగ్దానాలు ఇస్తాడు. వీళ్ళు పనికి మాలినటువంటి ఇశ్రాయేలు ఏమనుకున్నారో తెలుసా? తిరిగి మనము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతే బాగుండు, అక్కడన్నా పని చేస్తే కొంచెం ముద్దు పెడతారు, తినొచ్చు. ఇక్కడికి ఏమైపోతామో చచ్చిపోతాం. కాబట్టి వెనక్కి వెళ్ళటమే బెస్ట్ అనుకున్నాడు. దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేసినా కూడా దేవుని యందు వారికి విశ్వాసం లేకుండా పోయింది. ఎంత ఉన్నత దేవుడైనా వారిని దేవుడు వారికి అప్పగిస్తాడు అనేటువంటి ధైర్యం వాళ్ళకి లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళు సణిగారు, వాళ్ళు కొనిగారు. అందుకని దేవుడు ఆ రోజు వారిని వేగులకు వెళ్ళినటువంటి వారిని చంపేశాడు. అలాగే మిగిలిన సమాజం అంతా కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, కానాను దేశంలో ప్రవేశించకుండా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేనున్నా అనుకోండి, మనందరం ఉన్నాం, మనందరం కూడా ఇశ్రాయేలు అనుకుందాం. మనందరిలో ఇశ్రాయేలు అనుకున్నటువంటి వారిలో ఒక ఇద్దరు మాత్రం ఎవరెవరు? కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరు ఏమన్నారు? లేదు, దేవుడు వాళ్ళకి మనకి అప్పగిస్తాడు, మనకి జయమిస్తాడు అన్నాడు. వీళ్ళిద్దరిని తప్ప మనందరిని కూడా దేవుడు ఏం చేశాడు? మిగతా ఇశ్రాయేలు అందరిని కూడా దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. మరి కానాన్ దేశం వెళ్ళింది ఎవరయ్యా అంటే మనకు పుట్టినటువంటి బిడ్డలు మాత్రం కానాన్ దేశానికి వెళ్ళారు. ఎవరైతే ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చారో వారు అరణ్యంలోనే చచ్చిపోయారు. ఎందుకంటే వారు దేవుని యందు విశ్వాసము ఉంచలేదు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి మా దేవుడు ఉన్నత దేహాలైనటువంటి అయినా సరే, ఉన్నత ప్రాకారాలైనా సరే దేవుడు మాకు జయాన్ని ఇస్తాడు అని యెహోషువ, కాలేబుల్లాగా వారు నమ్మలేదు. దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. ఈ యెహెజ్కేలు లోయ మనకి నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, కొన్ని సందర్భాలు దేవుడిచ్చేటువంటి వాగ్దానము పొందుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, కొంచెం ఆ వాగ్దానం పొందుకోవడానికి కొంచెం దూరం అనిపిస్తుంది, కొంచెం ఆ వాగ్దానం దేవుడిచ్చేటువంటి మాట నెరవేరడానికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. చూస్తా ఉంటే ఇది పొందుకోలేమేమో, ఇది నాకు ఇది సాధ్యమేనా, ఈ మాట దేవుడు నాకు ఇచ్చాడు, ఇది ఎలా జరుగుతుంది నా జీవితంలో ఇది ఎలా జరుగుతుంది, చూడడానికి ఇది చాలా కష్టంలాగా అనిపిస్తుంది, ఇది నా వల్ల కాదు, దేవుడు ఏదో చెప్పాడులే, ఇది మాత్రం నేను స్వతంత్రించుకోలేను, ఇది మాత్రం నాకు రాదు, ఇది మాత్రం నేను జయించలేను, ఇది నా వల్ల కాదు అని నిన్ను నీవు అధైర్యపరుచుకొని కొంతమంది అంట దేవుని ఇచ్చినటువంటి వాగ్దాన్ని స్వతంత్రించుకోవడం వదిలిపెట్టేసి తిరిగి మరలా లోకంలో కలిసిపోతారంట. అంటే ఈ భక్తి వద్దు, ఈ దేవుడు వద్దు, నాకు ఈ నిత్య వాగ్దానం నాకొద్దు, ఇక్కడ కంటే వెనక్కి వెళ్తేనే బాగుంటుందని మరలా తిరిగి ఆ బానిసత్వంలోనికి తిరిగి విడిచిపెట్టి వచ్చిన దానికి వెళ్ళాలని ఆశపడతారంట. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి వాగ్దానాన్ని ఇవ్వడు. ఎలా ఇస్తాడు? నువ్వు దేవుడిని నమ్మటం లేదు, దేవుని మీద విశ్వాసం నీకు లేదు, దేవుడు పరిపూర్ణంగా ఈయన దేవుడు ఏదైనా చేయగలడు, ఏ మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు అంటే ఇంక అందులో మనం సంశయించకూడదు. మనకు అసాధ్యమేమో కానీ దేవునికి సాధ్యమే, కాబట్టి దేవుడు ఇస్తాడు అని మనం నమ్మాలి. పరిస్థితుల వైపు మనము చూడకూడదు. అది ఎంత పెద్దదైనా, అది ఎంత కష్టమైందైనా మనము కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే దానిని మనము దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని మనం ఏం చేసుకుంటాము? స్వతంత్రించుకుంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకపోతే తిరిగి నేను ఐగుప్తుకి వెళ్ళిపోతా, నాకు ఈ మందిరానికి రావడం, దేవుడు ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి, ఈ కష్టాలు చూస్తుంటే ఇంకెందుకు మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది, కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి, మారు మనసు పొందిన తర్వాత మరలా తిరిగి తాగుడికి, తిరిగి మళ్ళీ పేకాటలకి,
మరలా తిరిగి లోకంలో పడిపోతే బాగుంది అనిపిస్తుంది అని అనుకుంటున్నామేమో. దేవుడికి కోపం కలిగింది. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే దేవుడు కొన్నిసార్లు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎక్కడ దాకా వద్దు. మనం పోయినసారి చెప్పుకున్నాం కదా, శారాని జ్ఞాపకం చేసుకోండి. శారాకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? అబ్రహాము శారాలకి, మీకు నేను సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. అబ్రహాము వయసులో ఉన్నాడా? అమ్మా, అబ్రహాం వయసులో ఉన్నాడా? గర్భము, శారా గర్భం గురించి రాయబడినటువంటి మాట ఏంటి? ఆమె గర్భము మృతతుల్యము అయిపోయింది. శారమ్మ పెద్దదైపోయింది. అవకాశం లేదు. ఆమె గర్భంలో నుంచి పిల్లవాడు పుడతాడు అనేటువంటి అవకాశము లేదు. కానీ మాట ఇచ్చింది ఎవరు? మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. మీదిటికి వచ్చే ఏడాదికి ఖచ్చితంగా నీ ఒడిలో ఒక పిల్లోడు ఉంటాడని వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. నీ నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తానని చెప్పింది ఎవరు? దేవుడు. అయ్యో, నేను ముసలిదాన్ని, నాకు గర్భం ఎలా వస్తుంది? శారా నవ్విందా లేదా? అబ్రహాము, నేను ముసలుడు అయిపోయాను, ఈయనేంటి ఇప్పుడు బిడ్డలు ఇస్తాను అన్నాడు, ఇప్పుడు ఎక్కడ సాధ్యమైతే నవ్వాడా లేదా? వారిద్దరు నవ్వారు. కానీ దేవుడు అన్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? నీ గర్భము ఉడికిపోవచ్చు, నీ భర్త ముసలివాడు అయిపోవచ్చు, కానీ నేను నా కార్యాన్ని చేశాను. ఇశ్రాయేలులు నమ్మవలసింది ఏంటి? ఆ నెఫీలీలు లేదంటే ఉన్నత దేహులు వాడను కాదు కదా చూడాల్సింది. వాడు ఎంతటి వాడైనా సరే దేవుడు వారిని దేవుడు మనకి అప్పగిస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ దేశాన్ని ఇస్తాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం వెళతాం ఖచ్చితంగా. ఇంకా అందులో డౌట్ లేదు. దేవుడు చెప్పాడంటే ఇచ్చేస్తాడు. చెప్పిన మాట ఇచ్చినటువంటి వాడు దేవుడు, మనుష్యుడు కాదు. మాట తప్పడానికి ఆయన నరుడు కాడు, అబద్ధ మాటడానికి ఆయన నరుడు కాడు. ఆయన దేవుడు. ఆయన ఖచ్చితంగా ఇచ్చిన మాట నెరవేరుస్తాడు అని ఆయన వైపు చూసి విశ్వాసాన్ని పెంచుకోవాలి. కానీ పరిస్థితుల వైపు చూసి వారు విశ్వాసంలో సన్నగిల్లిపోయారు, అధైర్యపడ్డారు. కాబట్టి వారు కానాను దేశాన్ని చేరుకోవాలి. ఇది ఒక గుణపాఠం మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పాఠం? చూసావు, విన్నావు, ఆ ఫలం భలే ఉంది. ఎష్కేలు లోయ భలే ఉంది. దేవుడు ఇస్తానటువంటి వాగ్దానం భలే ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. దాన్ని పొందుకోవాలి, దాని దగ్గరికి వెళ్ళాలి. ఎట్లయినా దేవుడు మాటించాడు, ఈ కానాను దేశంలోకి నడిపిస్తాడు, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మాకు ఇస్తానన్నాడు, మాకు ఇస్తాడు అని నమ్మాలి. ఎవరైనా నీకు అధైర్యపరిచిన, నీకు వచ్చిందా అది, నీకిస్తాడా దేవుడు ఇది? ఎంత తెలుసా? కొంతమంది ఎగ్జామ్స్ రాస్తారు అనుకోండి పిల్లలు, వాళ్ళు కొంచెం విశ్వాసంతో ఉన్నారనుకోండి, అంతమంది పరీక్షలు రాస్తుంటే నీకు వచ్చిందా ఉద్యోగం అనుకుంటావా లేదా? ఆడ ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా? 1,00,000 మంది రాస్తున్నారంట, నీకు వచ్చిందా ఉద్యోగం అని నిన్ను కించపరిచేవాళ్ళు, దిగదార్చేవాళ్ళు అంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా గుర్తుపెట్టుకో. ఎష్కేలు లోయని వీరు వేగుల పరంగా ఒకసారి ఒక 40 దినాలు వెళ్ళారు. ఆ ఎష్కేలు లోయలో కొంతసేపు గడిపారు, ఆ ఫలాన్ని చూశారు. కానీ ఎష్కేలును స్వతంత్రించుకోలేకపోయారు. ఈ వేగుల వారు కానీ, ఇశ్రాయేలీయులు, ఆ సమాజం కానీ దేవునికి కోపాన్ని రేపారు. చూడండి, ఇదే విషయాన్ని ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 24వ వచనంలో వాళ్ళకి చెబుతూ ఉన్నాడు మరొక మార్గం. మీరు ఇలా చేశారు, దేవుని కోపం మీ మీదకి వచ్చిందిరా, మీరు ఈ దేశానికి వెళ్ళలేకపోయారని మోషే వాళ్ళకు ఇంకొకసారి చూసి చెప్తున్నాడు. చూడండి 24లో, వారు తిరిగి ఆ మందెములకు పోయి ఎష్కేలులోకి వచ్చి దాని వేరు చూసి ఆ దేశ ఫలములను చేతపట్టుకొని మన యొద్దకు తీసుకొని వచ్చి, మన దేవుడైన యెహోవా మనకిస్తున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారములలో సడుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు
ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు, అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీలను చూచితిమి అని చెప్పి మా హృదయములను కలుగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూసి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుతున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషులు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించిన మీ గుడారములను వేయవలసిన స్థలములను మీకు సిద్ధపడుతున్నట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములలోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసము ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చిందని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో ఎన్నెపు కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు ఆ పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించను కనుక అతడు దాన్ని చూచును. అతను అడుగు పెట్టిన దేశము నేను అతని సంతానంలోకి ఇచ్చేదని ప్రమాణము చేశాను. మోషే పరాను అరణ్యంలో వాళ్ళకి చెబుతున్నాడు, ఇదిగో మీరు అక్కడికి వెళ్ళారు, నేను వేగులు మిమ్మల్ని పంపించా, చూశారు, అది మంచి ప్రదేశం. కానీ మీరు వచ్చి ఏం చేశారంటే దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడు అన్నారు. మీరు గుర్తు లేదు, అరణ్యంలో దేవుడు మిమ్మల్ని ఎత్తుకుని నడిపించేస్తున్నారు. మీకు గుర్తు లేదు, ఐగుప్తు దేశంలో మిమ్మల్ని ఎంత గొప్పగా బయటికి తీసుకుని వచ్చాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, అవన్నీ మీరు మర్చిపోయారు. దేవుడిని నమ్మలేదు, మీరు అవిశ్వాసం ఇచ్చారు. కాబట్టి ఫలభరితమైన ఎష్కోలు ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనము చేస్తున్నారు. వారి అవిశ్వాసమును బట్టి దేవుని యందు వారు నమ్మకం ఉంచలేదు. కాబట్టి దేవుడు అరణ్యంలో బైబిల్లో రాయబడినటువంటి మాట 40 దినాలు కదా, ఇంతకుముందు చెప్పాను మీకు. ఎన్ని దినాలు వాళ్ళు వేగు చూసింది? 40 దినాలు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో జరిగింది? 40 సంవత్సరాలు. దీనికి దానికి దేవుడు లింక్ పెట్టాడు. మీరు 40 సంవత్సరాలు 40 రోజులు తిరిగి చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చి సమాజాన్ని అధైర్యపరిచారు, అవిశ్వాసములోనికి నెట్టారు. నేను దేవుణ్ణి, నేను ఏదైనా చేస్తాను అని మీరు నమ్మలేకపోయారు. కాబట్టి 40 సంవత్సరాలు తిరగండి అరణ్యములో అన్నాడు. ఒక్క రోజుకి ఒక సంవత్సరం, 40 రోజులకి 40 సంవత్సరాలు. ఈ 40 దినాలను బట్టే యెష్కేలు లోయలో తిరిగినటువంటి ఈ 40 దినాలను బట్టే వాడు నమ్మలేదు. కాబట్టి వారికి 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు వారిని తిప్పాడు, అక్కడక్కడే తిప్పి ఎవరైతే ఇలా మాట్లాడే వాళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోయేంత వరకు తిప్పి వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత వారి పిల్లలైనటువంటి వారిని కనాను దేశంలో దేవుడు ప్రవేశపెట్టాడు. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకోలేవు. దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతే, దేవుని మాట మీద నువ్వు నమ్మకం పెట్టకపోతే చూస్తావు, వింటావు, దాని సమాచారం మంచిదంట వింటావు, అది మనకు వచ్చిద్దా? అబ్బే మన వల్ల కాదు, ఎంత జరిగిద్దా? వీళ్ళ మనస్సును దేవుడు మారుస్తాడా? ఇది కష్టమే. ఏదో దేవుడు చెప్పాడులే, దేవుడు చెప్పినైనా జరుగుతాయా అని అవిశ్వాసానికి వెళితే నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలే. గుర్తుపెట్టు, ఎష్కేలు లోయ అంటే ద్రాక్ష గెల అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి? ఎష్కేలు లోయలో అంజూరపు చెట్లు ఉన్నాయి, ఏమున్నాయి? దానిమ్మ పండ్లు ఉన్నాయి, ద్రాక్ష గెలలు ఉన్నాయి. వాళ్ళందరూ భుజాన్ని వేసుకుని మోసుకుని వెళ్ళారు ఇక్కడ నుంచి. ఇదిగో ఎష్కోలు లోయలో ఇంత ఫలభరితంగా ఉంది, నిజంగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమే, సమృద్ధి గల దేశమే, చాలా బాగుంది. అయితే మనం స్వతంత్రించుకోవాలి, అయితే దేవుడు మనకి ఇవ్వలేదు. అబ్బే అక్కడికి వెళ్తే మనం చెప్పేస్తాం, అమ్మో వాళ్ళు చాలా చాలా పెద్దగా ఉన్నారు, అమ్మో మనం వాళ్ళతో పోరాడలే, అమ్మో రే వెళ్ళొద్దు, మనం వెళ్ళొద్దు, మనం వెళ్తే చచ్చిపోతాం. అరే నీకేం తెలుసు అంటే ఒక్కొక్కటి ఇట్లా చెప్పుకుంటాడు. వెళ్ళొచ్చు, అరే నీకేం తెలుసురా, నేను వాడి ముందుకు వెళ్తే ఒకడు నా పక్క నుంచి వెళ్ళాడు రా, ఒకడు వాడే ఎంత ఎత్తున్నాడా, నేనేం చిన్న పెడతలాగా ఉన్నాను రా, వాడు నిలిపేస్తాడు. రే మీకేం తెలుసు, వెళ్ళొచ్చిన వాళ్ళకి బాగా తెలుసురా,
అని ఒక్కరిని ఒక్కరు దేవుని మీద విశ్వాసం లేకుండా అవిశ్వాసపరిచారు, అధైర్యపరిచారు. దేవుడు గొప్ప కార్యములు చేయగలవాడని వారు నమ్మలేకపోయారు. దేవుని బాహుబలము చాలా గొప్పదని వాడు నమ్మలేకపోయాడు. యెహోషువ కాలంలో ఎరుకో గోడను దేవుడు బద్దలు చేయలేదా? ఇక్కడ ఉన్నటువంటి ఆ గోడను చూసి చాలా ఆకాశం అంటే దట్టున్నాయి ప్రాకారాలు, వాటిని పడగొట్టలేం అనుకున్నారే. ఎరుకో గోడల మీద ఒక్క పొలుగు దెబ్బన్న వేశారా వీళ్ళు? అమ్మా, ఒక్క పొలుగు దెబ్బన్న వేశారా? వాడు స్తుతిస్తూ తిరుగుతా ఉండగానే ఎరుకో గోడలు ఇలా కూలిపోయింది. చేయలేన దేవుడు నీకున్నటువంటి ఆటంకాలం ఎంత ఎత్తుగా ఉండొచ్చు కాక ఆటంకాలం తీసివేయలేడా? నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఏదైనా దేవుడు. కానీ మనము నమ్మాలి పరిస్థితుల వైపు చూసి. అందుకే కొరింథీ పత్రిక మనం చదువుకున్నాం కదా, మన విశ్వాసము ఎలా ఉండాలి? మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తి మీద ఆధారపడాలి. మనుషుల జ్ఞానం, వేగుల వారి జ్ఞానం ఏంటి? వెళ్ళేది చూశారు, వాళ్ళ పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి, మనం దీన్ని ఎక్కలేము, మనం వాటిని పడగొట్టలేము. వాళ్ళ యొక్క జ్ఞానం అది, మనుషుల జ్ఞానం అది. వాళ్ళు అంత ఎత్తులు ఉన్నారు, మనం వారిని జయించలేము, వాళ్ళ జ్ఞానం అది. కానీ మనం ఎవరి వైపు చూడాలి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు నా దేవుడు. ఈ గోడలు ఒక లెక్క కాదు నా దేవునికి. ఇదిగో ఐగుప్తు దేశంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు నా దేవునికి. ఈ ఉన్నత దేవుడు ఒక లెక్క కాదు. మా దేవుడు బలమైనటువంటి వాడు, ఏదైనా చేయగలడు అని మనం నమ్మగలిగితే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. లేదంటే కనీసం దాన్ని చూడకుండా చచ్చిపోవాలి. అది ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయంలో మనం చూస్తే కనీసం మోషే కూడా కానాను దేశాన్ని చూడాల. అంతమంది ప్రజలను నడిపించాడు. ఎందుకో దేవుడు ఇష్టపడినా ఆ నెబో పర్వతాన్ని ఎక్కించి కొండెక్కించి, మోషే నువ్వు వెళ్ళవు కానీ నీ సేవకుడు ఉన్నాడు కదా, యెహోషువను ఆశీర్వదించు, వాడిని సిద్ధపరచు, వాడు వెళ్తాడు కదా, నువ్వు వెళ్ళవు. కానీ ఇదిగో కొండెక్కి, ఇదిగో ఇది నేను ఇస్తాను దేశం, ఇదిగో ఇస్రాయల్కి ఇస్తానన్నానే, పాలు దేవుని భావించే దేశం, చూడు ఎంత, ఇదిగో ఇది నేను ఇస్తాను దేశం ఇది అని నెబో పర్వతాన్ని ఎక్కించి మోషేని చూపించాడు. కానీ మోషే కూడా కానానులో అడుగు మోషే, కాలేబు, యెహోషువలు ఆ తరము వారిలో తప్ప మిగిలిన వారు ఎవరు కూడా కానాను దేశానికి 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరిగారు. నీకు ఎందుకు ఆశీర్వాదం లేకుండా ఎక్కడెక్కడ గోడ తిరుగుతున్నావు అంటే దేవుని యందు నీకు విశ్వాసము. పరిస్థితుల వైపు చూస్తాం. ఈ జబ్బు తగ్గిద్దా? మన ఒక ఆమంట ఎట్టానే వచ్చిందంట, గ్యాస్ ఇట్టానే చచ్చిపోయిందంట, నేను కూడా అట్టానే చచ్చిపోతాను. మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎంతమంది కాంపిటీషన్ ఉంటే నేను కొట్టగలనా అంటే మన వాళ్ళగా ఇలా ఉంటాయి. ఏదో ఒక అద్భుతం దేవుడు చేస్తాడు. ఏదో ఒక విధంగా కనిపెట్టినటువంటి వాడిని సిగ్గుపరచకుండా దేవుడు మన అవసరతను తీరుస్తాడు. మన మనుషుల పాదాల దగ్గర కాదు అడుగుతుంది, సర్వశక్తుడైనటువంటి దేవుడి దగ్గర. అబ్రహాముకు సంతాన విషయంలో సాధ్యం చేసినటువంటి దేవుడు, యెహోషువ కాలంలో ఎరుకో గోడలను కూల్చివేసినటువంటి దేవుడు. మనకున్న ఆరోగ్యాన్ని బాగు చేయలేడా? గుండె పెట్టింది ఎవరు? దేవుడేగా. గుండె జబ్బు దేవుడు తీసేయలేడు. మనం సృష్టించింది ఎవడు? దేవుడే కదా. మనుషుల మనస్సులను చేసింది ఎవడు? దేవుడే కదా. మనుషుల మనస్సును దేవుడు మార్చలేడా? ఆయనకు అసాధ్యమా? మనకి అసాధ్యం. దేవునికి సమస్తము అసాధ్యం. యెష్కేలు లోయ చెప్పేటువంటి పాఠం ఏంటంటే దేవుని యందు విశ్వాసము ఉంచాలి. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకునేటువంటి క్రమంలో కొన్ని అధైర్యపరిచేటువంటి వచ్చినా, కొన్ని ఇబ్బందులు ఇది జరగదనిపించినట్లుగా వచ్చినా వాటి వైపు చూడద్దు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడు. నాకు ఇచ్చింది ఆయనరా, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు అని శక్తిమంతుడు. అందుకే అబ్రహాముతో దేవుడు ఏమైనా పరిచయం చేసుకుంటాడు? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. సర్వశక్తిలో
ఆర్థిక ప్రాబ్లమ్స్ అయినా తీసేస్తాడు, అనారోగ్య సమస్యలను తీసేస్తాడు, మానసిక సమస్యలను తీసేస్తాడు. కుటుంబంలో ఏ సమస్య ఉన్నా అన్నిటికీ ఆయన చాలిన దేవుడు. చెప్పండి, అన్నిటికీ ఆయన చాలిన దేవుడు. ఆర్థిక పరమైన ఇబ్బందులు కలిగితే కొంతమంది ఒక దేవుడి దగ్గరికి వెళ్తారు. అంటే మీకు అర్థమైపోయాడు, ఆర్థికంగా డబ్బులు బాగా రావాలి ఇంట్లో కంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్తారు. ఆరోగ్యం కావాలంటే ఒక దేవత దగ్గరికి వెళ్తారు. లేదంటే కుటుంబంలో నెమ్మది లేదంటే ఈ దేవుడు కొలిస్తే నెమ్మది వస్తాడు. మనకు అలాంటి అవసరం ఉంది. మన ఒక్క దేవుడే అన్నిటికీ కూడా చాలిన. చదవబడ్డాను కనుక అన్నిటికీ కూడా ఒక్కడే. అంటే మన దేవుడు కరాటే చేయగలడు, ఏదైనా చేయగలడు. అంటే అన్నిటికీ చాలినటువంటి. కాబట్టి మనం అలైర్యపడవలసిన అవసరము దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి లోయ, దాన్ని స్వతంత్రించుకోవాలి. అది ఫలభరితమైంది, మంచి ఫలభరితమైంది, పాలు తేనెలు ప్రవహించింది. అవిశ్వాసమును మనం దూరం అయిపోయాం. దేవుడు బిడ్డ, నువ్వు వెళ్ళిన 12 మందిలో ఏ గుంపులో ఉన్నావు? దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తే అధైర్యపడేటువంటి గుంపులో ఉన్నావా, అవిశ్వాసము గుంపులో ఉన్నావా? కాలేబులాగా పూర్ణ మనసుతో, యెహోషువలాగా ధైర్యంగా మాట్లాడేటువంటి గుంపులో ఉన్నావా? నా దేవుడు నాకు ఇచ్చాడు, ఇస్తాడు అనే విశ్వాసము గుంపులో ఉన్నావా? ఇదేం జరిగింది, మనం చచ్చిపోవటమే, ఈ విశ్వాస జీవితం ఉంటే చచ్చిపోవటమే, మనం వెళ్ళామంటే చచ్చిపోవటం అనేటువంటి అధైర్యపు గుంపులో ఉన్నావా? పరిశీలన చేసుకో. ఇశ్రాయేలుకి వీళ్ళకి చరిత్రలో వీళ్ళకి బుద్ధి కావాలని వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు వాగ్దానాన్ని. ఇప్పటికీ ఆ దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఇశ్రాయేలు దేశం ఏ దేశం అది? ఆనాడు వారికి ఇచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఇప్పుడు ఉండేటువంటి దేశం అదే. ఎలా ఉంటున్నారు మరి? మనం ఆయన మనకి చేయకపోతే వస్తాయి కష్టాలు, ఇబ్బందులు. అంటే అధైర్యపరచడానికి వస్తాయి కొన్ని. ఇంకా ఆయన చేయకపోతే ఈ ఆదివారం ప్రార్థనలు ఎందుకు, శనివారం కన్నీళ్లు కార్చడం ఎందుకు, ఉపవాస కూడికలు ఎందుకు? మనకి చేయక ఎవరికి చేస్తారండి దేవుడు? చెప్పబడ్డండి గట్టిగా. ఎవరికి చేస్తారు? ఆయన ఆరాధించే వాళ్ళకి చేయకుండా, ఆయన స్తుతించే వాళ్ళకి చేయకుండా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వాళ్ళకి చేయకుండా ఇంకెవరికి చేస్తారండి దేవుడు? మనకి చేస్తాడు ఖచ్చితంగా. అది ఏ పరిస్థితి అయినా దేవుడు మార్చాలి. అయితే మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసము. నేను ముగిస్తున్నా. ఆ రోజు వేగులో వారు వెళ్ళినటువంటి వారు అక్కడ ప్రదేశాన్ని చూసి అంటున్నారు, మంచిదే అన్నారు. మరి పాజిటివ్గా చెప్పారు, మరి చాలా బాగుంది ప్రదేశం, దేవుడు మనకి ఇస్తానన్న ప్రదేశం చాలా బాగుందిరా, మనం స్వతంత్రించుకోవాలా, ఖచ్చితంగా దేశంలోకి వెళ్ళాలా, భలే ఉందిరా, అక్కడ అన్ని భలే రకాల పండ్లు ఉన్నాయిరా, వాళ్ళంతరా మనకింత మన దేవుడి దగ్గర వాళ్ళంతరా అని పాజిటివ్గా చెప్పాలి. కానీ పాజిటివ్ లేదు, అంత నెగిటివ్. అయ్యో ఎంత చచ్చిపోతారే, చంపేస్తారే, కావాలంటే మనం ఐగుప్తికి వెళ్తాం బెస్ట్, ఏదైతే విడిచిపెట్టి వచ్చామో దాంట్లో వెళ్తాం బెస్ట్ అనుకున్నారు. పనికి మాలిన వాళ్ళని దేవుడు అరణ్యంలో వాడిని ఆ వేగులకు వెళ్ళి చెడ్డ సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళని ఆ రోజే చంపేశాడు దేవుడు. తర్వాత మిగిలిన ఆ సడ్డ సమాచారం విని బలపరిచారే, రేపు నిజమే, అయ్యో 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 ఏమద్దు అని బలపరిచారే, సమాజం అంతా బలపరిచారే. వారందరూ అరణ్యంలోనే తర్వాత కాలంలో చనిపోయారు. 40 సంవత్సరాలు దిక్కు లేకుండా తిరిగారు అక్కడికక్కడ 11 రోజుల్లో స్వాధీనం చేసుకోవాల్సినటువంటి కానాను దేశాన్ని 40 సంవత్సరాలు తిరిగారు. అవిశ్వాసం ఉంచితే నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకుండా తిరగతానే ఉంటావు. ఎక్కడెక్కడ తిప్పుతూ ఉంటాడు, అది దూరం చేసేస్తాడు. దేవుని ఎంత విశ్వాసం వచ్చింది, దేవునికి అసాధ్యం ఏది లేదు. ఎష్కేలులో దేవుడు నీకు అనుగ్రహించును కాక, ఫలభరితమైనటువంటి దేశాన్ని నీకు స్వాధీనము దేవుడు చేసును కాక. నీ జీవితంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఏమీ లేనటువంటి వారుగా ఉన్నారు, ఐగుప్తు దేశంలో వెట్టి చాకిరీ అనుభవిస్తున్నారు, వారిని తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చేయండి. నీ జీవితం ఇంతకు ముందు కష్టాల భరితమై ఉండొచ్చు, ఇంతకుముందు కొంచెం వేదన భరితమై ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు వింటూ ఉంటే నీకు అవిశ్వాసం కలుగుతుండొచ్చు. వద్దు,
దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ పట్ల ప్రతి కార్యం దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన ఎలాంటి పరిస్థితులైనా మనకు అనవసరం అండి. ఎలా అంటే ఆయన ఇష్టం, ఆయన ఎలా చేస్తాడు, ఆయన ఇష్టం ఆయన ఎలా చేస్తాడు. ధైర్యం. చంద్రక మిషన్ అభ్యర్థులు అన్నారు, నీకు సమాధానం ఇవ్వాలన్న ఆశ కూడా మాకు లేదు. నువ్వు అగ్నిగుండంలో పడేస్తావా, పాడై, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. నా దేవుడు మేము అల్లాటప్ప దేవుడిని వాళ్ళు ఆరాధిస్తుంది. నీ దేవత ఇన్ని అడుగులు ఇన్ని మూల పడి ఉన్న మాకు అవసరం లేదు. మా దేవుడు శక్తిమంతుడు, అగ్నిలో కాలకుండా మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. ఈ మాట చెప్పాలండి. అనారోగ్యాల నుండి దేవుడు రక్షించడానికి సమర్థుడు. నా అప్పులు తీసివేయడానికి ఆయన సమర్థుడు. నా రోగాన్ని తీసివేయడానికి ఆయన సమర్థుడు. నా కుటుంబంలో నెమ్మదివ్వడానికి ఆయన సమర్థుడు. ఆయన ఏదైనా చేయగలరు. మేము ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఏదైనా చేయగలరు అనే విశ్వాసం, నమ్మకం ఉంచగలిగితే కాలు తీరని ప్రవహించే దేశం. విశ్వాసం లేకపోతే అరణ్యమే, యా అన్నం విరగటమే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా జీవించడం ఫలభరితమైన దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించి స్వతంత్రించుకోలేకపోయిన ఆ రోజు తరం కూడా విశ్వాసం ఉంచుతున్నాము. దయచేసి విశ్వాసాన్ని విడిచిపెట్టు. దేవుడు అధైర్యపడద్దు. నీకున్నటువంటి పరిస్థితులు బట్టి అధైర్యపడద్దు. విశ్వాసంతో దేవుడి దగ్గర ప్రార్థన చేయి. చూడండి, నా విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నా దేవుడు చెందిన వాగ్దాన్ని పొందుకోవడానికి కొంచెం కష్టాలైనా కొంచెం ఇబ్బందులైనా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు. ఆయన మీద భారం పెడతాం. ఫలవరితమైనటువంటి ఇష్టులు మనం స్వతంత్రించుకుంటాం. దేవుడు అంటే కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.